స్త్రీ యోని నుండి వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తే గర్భం రాదా? స్త్రీ యోని నుంచి మొత్తం వీర్యం బయట రావడం జరగదండి, అసలు జరగదు. ఎందుకంటే వీర్యం చిక్కగా ఉంటుంది. చిక్కగా ఉంటే ఏమవుతుంది, మొట్టమొదటిలో అది నీళ్ళుగా తయారంటే కనీసం 20 నిమిషాలు పడుతుంది. యోనిలో పడగానే యోని లోపల మడతలుగా ఉంటుంది, రూగోసిటీ అంటాం, మడతలుగా ఉంటుంది. ఈ వీర్యం పడగానే వెళ్ళిపోయి ఆ మడతల మధ్య వెళ్ళిపోయి అంటుకుపోతుంది. కానీ చాలామంది అంటే నాకు బయటకు వచ్చేస్తారని అంటారు. ఏంటి బయటకు వచ్చి సెక్స్లో పాల్గొనడు స్త్రీ స్పందించినప్పుడు అంతకుముందు ద్రవాలు ఊరుతుంటాయి, ఎక్కువ ద్రవాలు ఊరుతాయి, ఎక్కువ ద్రవాలు బయటకు వస్తాయి. ఏంటి వచ్చిన బయటకు ఏంటి మామూలుగా ఊరే ద్రవాలు, సెక్స్లో పాల్గొనడు స్పందించడం వల్ల ఎక్కువ ఊరే ద్రవాలు బయటకు వస్తాయి. అది వీర్యం కాదు, వస్తే కొద్దిగా వస్తే రావచ్చు, కానీ వీర్యం చిక్కగా ఉంటుంది కనుక యోని లోపల గోడలకి అంటుకుపోతాయి. అది అంటుకుపోయి తర్వాత ఆ వీర్యం నీరుగా మారి అప్పుడు నీరు కొద్దిగా ఇంత వీర్యం ఎంత ఉంటుందండి, 2 ml 2.5 చిన్న చెంచాడంత ఉంటుందండి. చిన్న చెంచాడంత వీర్యం నీరులాగా బయటకు వెళ్ళి వచ్చేస్తుందండి. అంటే యోనిలో పడితే నీరుగా అయిపోతుందా, ఇంత పొడిగింత అయిపోతుందా? మామూలుగా స్రవించే ద్రవాలు బయటకు వస్తాయి. అది తెలియదు, అసలు వీర్యం బయటకు వస్తే తెలియదు. ఎందుకంటే చిన్న చెంచాడంత ఉండేటి వీర్యం బయటకు వచ్చి తెలుస్తుందా? 2.5 ml ఉంటుందండి చిన్న చెంచా. మామూలు టీ స్పూన్ కూడా కాదు, చిన్న స్పూన్ ఉంటుంది కదా, చిన్న స్పూన్ అంతా. అది కాదు, అలా రాదు. వచ్చే వీర్యం లోపల యోని మార్గం లోపల పొరల మధ్య అంటుకుపోతుంది. తర్వాత కొద్దిగా నీరు మారుతుంది. నీరుగా మారడానికి 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందండి నీరుగా మారాలంటే. అప్పుడు ఆ వీరి కణాలు దాని గట్టి నిదానంగా దాని నేచర్ ఏంటి, వీరి కణాలకి టువర్డ్స్ యూట్రస్ ట్రావెల్ చేస్తాయి, బయట ఏమంటే కొద్దిగా వస్తాయి అంతే. అన్నీ కూడా గర్భాశయం అయిపోయి ముడుచుకుపోతుంది. సంభోగం అయిపోగానే యోని మార్గం ముడుచుకుపోతుంది. అది బయటకు వచ్చే ప్రసక్తి లేదు, వీర్యం బయట రాదు. వచ్చేదంతా కేవలం ద్రవం, మామూలు ద్రవం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.